నమస్కారం. మీ శ్రీచక్ర ఛానల్కి స్వాగతం. మన గ్రామ దేవతలు పార్ట్ 3లో మనం ఇప్పుడు చెప్పుకుంటున్న తల్లి పేరు మావుళ్ళమ్మ. ఈ అమ్మ విపరీతమైన ప్రజాదరణ పొందిన తల్లి. కల్పవల్లి, కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం అనే ఊరిలో ఈ అమ్మ దేవాలయం ఉంది. కనకదుర్గమ్మ తర్వాత అంతటి పేరు ప్రజాదరణ పొందిన తల్లి ఈ మావుళ్ళమ్మ. భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. ఏలూరుకు సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఊరు. ఈ అమ్మ రూపం కూడా మొదట చాలా ఉగ్రరూపంగా ఉండేదని చెప్తారు. ఆమె పెద్ద పెద్ద కళ్ళతో చూడటానికి చాలా భయం గొల్పేలా ఉండేదట. ఆ తర్వాత అనేక సార్లు అమ్మవారి రూపాన్ని మార్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రస్తుత రూపం చాలా ప్రశాంత వదనంతో, అమృతం కురిసే చూపులతో, తన కరుణారస దృష్టితో పరమశాంత స్వరూపిణిగా ఉంటుందిట. ఈ అమ్మ చరిత్ర కొన్ని వందల ఏళ్ల నాటిది. క్రీస్తు శకం 1880లో భీమవరానికి చెందిన మారెళ్ల మంచిరాజు, గ్రంథి అప్పన్న అనువారికి అమ్మ ఒకేసారి కలలో కనిపించి తాను ఎక్కడ వెలిసేది, తనకి ఆలయం ఎక్కడ నిర్మించాలనేది చెప్పారంట. ఆ తర్వాత వారు భీమవరంలో రావి, వేప చెట్లు కలిసే ప్రాంతంలో అమ్మవారు వారికి లభించారట. మామిడి తోటలో 5 దీపాలు వెలిగే చోట అమ్మవారి ఆలయాన్ని నిర్మించారు. మామిడి తోటలో వెలిసిన అమ్మ పేరు క్రమక్రమంగా మావిళ్ళమ్మగా, ఆ తర్వాత మావుళ్ళమ్మగా మారింది. మొదట అమ్మని అందరూ మావిళ్ళమ్మ అనే పిలిచేవారు. కాలక్రమంలో మావుళ్ళమ్మగా మారింది. మొదట చిన్న పాకగా వేసి దానినే ఆలయంగా భావించి పూజాది కార్యక్రమాలు చేసేవారు. సామాన్యులు ఎవరు ఆ అమ్మని చూడటానికి సాహసించేవారు కాదు. అంత భయంకర స్వరూపిణిగా ఉండేది ఆ తల్లి. ఇలా కాలం సాగగా క్రీస్తు శకం 1910వ సంవత్సరంలో భీమవరానికి భారీగా వరదలు వచ్చాయి. అప్పుడు ఆ వరదల్లో అమ్మవారి విగ్రహం చాలా వరకు దెబ్బతింది. ఆ తర్వాత 10 ఏళ్లకు అంటే 1920లో కాళ్ళ గ్రామానికి చెందిన తాతవోలు నాగభూషణాచార్యులు అనేవారు విగ్రహాన్ని పునర్నిర్మించారు. ఆ రూపు కూడా భయంకరంగానే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ గ్రంథి అప్పారావు అనే శిల్పి ఆ శిల్పంలో మార్పులు చేసి అమ్మని శాంతి స్వరూపిణిగా మార్చారు. అప్పుడు ఆ తల్లి రూపు శాంతంగా మారిందట. ఆమెను చూడటానికి జనాలు రావటం జరిగింది. రాను రాను ఆ సంఖ్య వందలు, వేలు లక్షలై ఇప్పుడు చాలామందికి ఆ తల్లి పశ్చిమ గోదావరి జిల్లాల వారికే కాక వరాలిచ్చి కోరికలు తీర్చే, అందరినీ చల్లగా చూసే కల్పతరువుగా మారింది. ఆ దరిసర ప్రాంతాల వారి ఇంటి ఇలవేల్పు అయింది. దాంతో ఆలయానికి వచ్చే ఆదాయం కూడా పెరిగింది. ఈ ఆలయంలో గర్భాలయానికి ఇరుపక్కల గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస విగ్రహాలుండటం ఒక ప్రత్యేకత. అమ్మవారి ఆలయం ఆదాయం ఇప్పుడు కోట్లల్లో చేరింది. ఆమెకి సమర్పించే కానుకలు, చీరలు, ధాన్యం ఇలాంటి వాటి మీద కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇక్కడ అమ్మ చీరలను వేలం వేస్తారు. వాటిని భక్తులు తీసుకోండి తమ ఇళ్లల్లో అమ్మవారి ప్రసాదంగా భావించి పరమ పవిత్రంగా చూసుకుంటారు. ఈ అమ్మ కూడా గ్రామ దేవతల్లో ఒకరు. ఇక్కడ అమ్మవారికి సంవత్సరానికి 2 జాతరలు జరగటం విశేషం. సంతానం లేని వారికి సంతానం, వివాహాల నిమిత్తం లేక ఇంకేదైనా సరే ఆ అమ్మ దగ్గరికి వచ్చి చెప్పుకుంటే తప్పక వారి ఈతి బాధలు తీరుతాయని చెప్తారు. ఈ తల్లిని సాక్షాత్తు ఆ మహాకాళి అవతారంగా భావిస్తారు. ఈ తల్లి విగ్రహం 12 అడుగుల ఎత్తులో ఉంటుంది. చతుర్భుజాయి ఉంటుంది. ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో ఢమరుకం, ఒక చేతిలో కలశం ఉంటాయి. విశాలమైన కళ్ళతో, ప్రసన్న వదనంతో, అందానికి అందమైన ఆ తల్లి ఎల్లప్పుడూ తన కరుణారస దృష్టితో, అమృతం కురిసే హృదయంతో మనల్ని కాపాడుతూ ఉంటుందని చెప్తారు. అడిగిన వెంటనే వరాలిచ్చే తల్లిగా కూడా ఈ తల్లికి పేరు. మెంటే వెంకటస్వామి పూర్వీకులు, అల్లూరి రామరాజు, భీమరాజు కుటుంబీకులు అమ్మవారి పుట్టింటివారుగాను, గ్రంథి అప్పన్న తదితరులు అమ్మవారి అత్తింటివారుగాను వ్యవహరిస్తారట. ఇంకా అనేక విశేషాలు, కథలు ఈ తల్లి గురించి ప్రాచుర్యంలో ఉన్నాయి.
చేసుకున్న వారికి చేసుకున్నంత, కొలిచేవారికి కొలిచినంత అంటారు పెద్దలు. తలచే హృదయం, పిలిచే హృదయం, ఆరాధించే హృదయం మనదైతే తన కరుణను కురిపించి మనల్ని లాలించి పాలించి చల్లగా చూసే హృదయం ఆ తల్లిది. ఇలాంటి మరిన్ని విశేషాలతో మరొక పార్ట్లో మళ్ళీ కలుద్దాం. మీకు మా ఛానల్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. హరి ఓం.